ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్య భాగంలోనికి వెళ్దాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలం అంతటిలో కూడా తండ్రి మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరుస్తూ తండ్రి ఎంతో క్షేమంగా ఉంచినందుకు తండ్రి వందనాలయ. స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. అలాగే ప్రకృతి వైపరీత్యాల నుంచి, వాతావరణ పరిస్థితుల నుంచి నాయన తండ్రి మరి ఏ ఒక్కరం కూడా తండ్రి ఇబ్బంది పడకుండా, గురి కాకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తండ్రి మమ్మల్ని మా కుటుంబాలని తండ్రి దేవా మీ కాపుదలలో ఉంచుతూ నాయన తండ్రి మమ్మల్ని రక్షిస్తూ అనుక్షణం మమ్మల్ని పోషిస్తున్నందుకు తండ్రి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. దేవా మిమ్మల్ని ఆశ్రయించిన బిడ్డల్ని మీరు అన్నటికీ విడిచిపెట్టారు ప్రభువా. మీ సన్నిధిలో తండ్రి మీకు మొరపెడుతున్నటువంటి మీ బిడ్డల హృదయాలలో మీరు కొలువై ఉన్నారు తండ్రి. మరి వారి యొక్క సమస్యలన్నింటిలో కూడా మీరు తోడుండి సహాయం చేసి తండ్రి ఆ యొక్క పరిస్థితుల్ని, ప్రతి ఆటంకంగా ఉన్న ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మారుస్తారని నమ్ముచు నాయన తండ్రి. మిమ్మల్ని ఎన్నో విషయాల పట్లలో తండ్రి మీ సహాయాన్ని కోరుతూ అర్థిస్తూ నాయన తండ్రి మరి మేము వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. దేవా ఈ ఆరాధనలో తండ్రి ఇంతవరకు మరి పాటలతోనూ దేవ ప్రార్థనలతోనూ నడిపించారు తండ్రి. మరి వాక్య సందేశంలోనికి వెళ్ళొచ్చుండగా నాయన తండ్రి చెప్పుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. చేరువచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకొనండి నాయన తండ్రి. దేవ వారికి ఏ మాటలైతే అవసరమో మీరేం చెప్పాలనుకుంటున్నారో నాయన తండ్రి మరి వారి ఆత్మీయ జీవితాలు బలపడులాగున, ఈ లోకపు జీవితాలు అనేక మేలులు ఆశీర్వాదాలు పొందుకొనులాగున తండ్రి మీ బిడ్డలతో మీరే మాట్లాడండి నాయన తండ్రి. ఇంకా రావాల్సిన వారిని తండ్రి క్షేమంగా మీ సన్నిధికి చేర్చండి. అలాగే నన్ను కూడా తండ్రి నా ప్రయాణంలో కాపుదల ఉంచి తండ్రి మరి వాతావరణం ఎంచకపోయినప్పటికీ తండ్రి మరి సమయానికి తీసుకొచ్చినందుకు మీకు మరొకసారి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనమైతే ఏదో క్షేమంగానే ఉన్నాం, కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలైతే చాలా బాధల్లోనూ చాలా ప్రమాదాల్లోనూ, తినడానికి తిండి కూడా లేకుండా, ఉండడానికి ఇల్లు కూడా లేకుండా, కట్టుకునే బట్టలు కూడా లేకుండా, ఓన్లీ కట్టు బట్టలతో మిగిలిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందువలన? వరదలు చూస్తున్నారు కదా. ఈరోజు మీడియా రావడం వలన ఎక్కడ ఏం జరిగినా వితిన్ సెకండ్స్లో మన చేతుల్లోనికి ఆ వార్త వచ్చేస్తుంది. వరదలు చాలా ప్రాంతాలు ముంచేసాయి. ఈ పరిస్థితుల్లో జాలి పడాలా, బాధపడాలా? ఏం చేయాలి? జాలి పడాలి. మరి ఎందుకు మనిషి పట్ల ఈ ప్రకృతి ఎంత భయానకంగా, ఇంత వ్యతిరేకంగా ఉంది? దేవుడు అలాగే ఇచ్చాడా? ఎలా ఇచ్చాడు ప్రకృతిని? అందంగా, అందమైన లోకాన్ని అందంగా అనుభవించండి. మనకు అనుభవించే హక్కు ఉంది. ఇప్పుడు నీళ్లను చూసి భయపడుతున్నాం కదా. నీళ్ళు ఎందుకు? నిజానికి తాగడానికి, మన అవసరాలు తీరడానికి. కానీ భయం ఎందుకు కలుగుతుంది? అది ఇప్పుడే చెప్పను. తెలుసండి? పాపాన్ని బట్టి. సరే, బైబిల్ ఏం చెప్తుందో మనం ఆలోచిద్దాం. గాలి ఎందుకు ఇచ్చాడు? మనకి ఊపిరి తీసుకోవాలి, మనం బ్రతకాలి కాబట్టి. కానీ అదే గాలిని ఒక్కొక్క టైంలో మనుషుల్ని భయపెడుతుందా? చాలా చాలా భయపెడుతుంది. అడ్రస్ ఏమండి, 50,000 చెట్లు మొదళ్ళతో సహా ఆ గాలి వలన లేచాయి. అయితే ప్రకృతి ఇందుకు ఇచ్చాడా దేవుడు? కాదండి. మరి ఎందుకు క్రమం తప్పుతుంది? ఎందుకు క్రమం తప్పుతుంది? అది మనల్ని అసలు హెబ్రీ పత్రిక ప్రకారంగా ఈ ప్రకృతి మనల్ని కాపాడడానికి ఉంది. ఇంకా చెప్పాలంటే మనకి అవసరాలు తీర్చడానికి,
మనకు సేవ చేయడానికి. అంటే సేవకులైన ఆత్మలు ఎవరు అంటే ఈ పంచభూతాలే, ఈ ప్రకృతే. కానీ నిజానికి ఈరోజు దేశం బాగోలేదండి. మనం బాగున్నామంటే మనం కుటుంబంలో తుఫానులు లాంటి, వరదలు లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటి వలన మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీజన్లో, ముఖ్యంగా ఈ వరదలు వర్షాకాల సీజన్లో కొంతమందికి తిండి లేదు. వాళ్ళ ఇళ్లలోనికి నీళ్ళు వచ్చేసి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోయినాయి, కొన్ని ఉన్నాయి, మునిగిపోయినాయి, కొన్ని ఉన్నాయి, కార్లు సైతం వెళ్ళిపోయినాయి, కొన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూలిపోయినాయి, కొన్ని ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులు ఉంటే బిడ్డలు లేరు అక్కడ. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. పిల్లలుంటే తల్లిదండ్రులు లేరు. అంటే మిస్ అయిపోయారు ఆ వరదల్లో. ఒక్కొక్కరుగా ప్రవాహంలో కొట్టుకుపోయిన వాళ్ళు కొందరు కాపాడబడ్డారు. రెస్క్యూ టీం వచ్చి ప్రభుత్వం తరపున వచ్చి కొందరినైతే రక్షించారు. పడవల సహాయంతో కొంతమందిని క్షేమంగా బయటికి తీసుకురాగలిగారు. కొంతమంది అక్కడే ఉండిపోయారు. బాగా లోతట్టు ప్రాంతాలు అనుకోండి, అక్కడే ఉండిపోయారు. కొంతమంది సంపాదన అంతా కోల్పోయారు. అంటే వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న బీరువాల్లో ఉన్న సామానుతో సహా వాళ్ళ దగ్గరికి రిపోర్టర్లు వెళ్ళినప్పుడు వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుంటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే దేవుడు అలా ఇవ్వలేదు ప్రకృతిని. మొదట్లో దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు ఏలికలు, అంటే మీకు లోబడుతుంది ఈ ప్రకృతి, మీరు అనుభవించడానికి ఇస్తున్నాను. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిపై మీకే అధికారం ఇచ్చాను. అంటే మనిషి గొప్పోడా? దేవుడి దృష్టిలో ప్రకృతి గొప్పదా? మనిషి వలన ప్రకృతి చేయబడింది, ప్రకృతి వలన మనిషి చేయబడలేదు. అంటే మనిషి ఇంపార్టెంట్ ముఖ్యంగా దేవుడికి. ఈ మనిషి ఇంపార్టెంట్ కాబట్టి తన యొక్క కష్టం అంతటినీ ప్రకృతి రూపంలో పెట్టి మనిషిని పెట్టాడు. ఇదిగో మీరు నేలను సేద్యపరచుకోండి, ఆ పంటలు తినండి, ఆ నీళ్లు తాగండి, ఆ గాలి పీల్చుకోండి, ప్రకృతి ఒడిలో చల్లగా బ్రతకండి అని మనిషిని పంపిస్తే ఈరోజు అదే ప్రకృతి ఒడిలో చల్లగా బ్రతికే పరిస్థితులు లేవు. ఏంటి కారణం? ఇది మనం సందర్భం కాబట్టి ఒకసారి ఆలోచించాలి. దీనికి అంతటికీ కారణం ఏంటి? ఎందుకు ఇలా మనపై తిరగబడుతుంది? మనకు సేవ చేయాలి కదా. ఇది మనకు పంటలు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, మన దాహం తీర్చాలి, మనకి గాలి ఇచ్చి ఊపిరి మన ప్రాణాన్ని నిలబెట్టాలి. తర్వాత పగలు రాత్రి రావాలి, దాని నియమం ప్రకారంగానే ఋతువులు రావాలి, వర్షాలు రావాలి, ఎండలు రావాలి, వానలు రావాలి. కానీ క్రమంగా జరగట్లేదు. వస్తే ఎక్కువ, అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి కొన్ని ప్రాంతాల్లో. ఇది ఎందుకు జరుగుతుంది? బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే దేవుడికి వ్యతిరేకమైపోయారు ప్రజలు. కాబట్టి ప్రకృతికి దేవుడు ఏమన్నా ఆజ్ఞాపించాడా? అంటే ప్రకృతి, మనిషి, దేవుడు లింక్ ఉందండి, చాలా ఉందండి. అంటే మనం ఇక్కడ ఈ సృష్టిలో, దేవుడు చేసిన ఈ సృష్టిలో కొన్నాళ్ళు బ్రతకాలి. సృష్టి మనపై పగబట్టేయకూడదు. మనల్ని కూడా ప్రేమించాలి, మనల్ని కూడా కాపాడాలి. కాపాడుతూ రక్షిస్తూ ఉండాలంటే మనం కొన్ని చెయ్యాలి. సరే, అది తెలుసుకునే ముందు అసలు మనల్ని పోషించడానికి, తలదాచుకోవడానికే కాకుండా దీనికి ఇంకో పని కూడా అప్పగించాడు దేవుడు. అది మనకు అర్థం అవ్వాలి. ఏం అప్పగించాడు? ఎంతకని ఏం చేయమని చెప్తున్నాడు? ఒకటి, నా బిడ్డలు సేవ చేయాలి అంటే వాళ్ళకి కావలసినవి అన్నీ కూడా మీ దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళాలి. మనం విత్తనం వేస్తే ఒక మొక్క వస్తుందంటే ఎందుకు వస్తుంది చెప్పండి? అది ఒక ఫలాన్ని ఇస్తుందంటే ఫలాన్ని ఇవ్వడానికి, మన కడుపు నింపుతుంది. అది ఎందుకు చేస్తుంది? భూమికి దేవుడు ఆజ్ఞాపించేశాడు. ఎందుకంటే నా పిల్లలకి ఆకలి తీరాలంటే నువ్వు పండాలి, నువ్వు పండి ఇవ్వాలి వాళ్ళకి. మరి పండొద్దు అంటే మానేస్తుందా? మానేస్తుంది. భూమికి ఆజ్ఞాపిస్తే మానేస్తుంది వద్దంటే. అంటే ఈ టైంలో ఇదే కాకుండా
ఇంకొక విషయం కూడా చెప్పాడు దేవుడు ప్రకృతితో. ఏం చెప్పాడు ఏంటి, ఇంకొకటి దాని పని ఏంటి? ఒకసారి కొన్ని వచనాలు ఆలోచిద్దాం. మత్తయి సువార్త 10:14 చూడండి. 10:14 ఎవడైనాను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడి కోసం పని చేస్తున్నారండి. ఎవరు? సేవకులు. అదే అక్కడున్న వాళ్ళు ఎవరు? అపోస్తలులు. అపోస్తలుల్ని ప్రభు పంపిస్తున్నాడు. ఎక్కడికి? సువార్తకి వెళ్ళండి, అన్ని ప్రాంతాలకి వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి. కానీ అందరూ అంగీకరిస్తారా ఈ సువార్తని? దేవుణ్ణి ఈరోజు కూడా చాలామంది చెప్తున్నారండి. బోధకులు ఎన్నో విషయాలు చెప్తున్నారు. అయితే అంగీకరించి చేరేవాళ్ళు కొందరు, వద్దని తృణీకరించే వాళ్ళు కూడా కొందరు. వద్దనుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళను కూడా వద్దంటారు కదా. అప్పుడు ఏం చేయమంటున్నాడు ప్రభు? అది మిమ్మల్ని ఎవరైతే చేర్చుకోరో, మీ మాటలు ఎవరైతే వినరో వాళ్ళ ఇంట్లోకి మీరు వెళ్ళొద్దు, వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు. ఇంక వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని కాదంటారో అక్కడ మీరు పాదధూళి దులిపేయండి. అంటే పాదాల కంటే ధూళి ఏం చేస్తుందంట? సాక్షి. గుర్తుపెట్టారు అక్కడ? విమర్శ దినమందు ఆ పాదాల కంటెన ధూళి మీరు దులిపేశారు కదా. మీరు చెప్పడానికి వెళ్ళారు, ఎవరో వద్దన్నారు, ఇంకా ఆర్గ్యుమెంట్ చేయొద్దు వాళ్ళతోటి. వద్దన్నారు కాబట్టి పాదాల కంటెన ధూళి దులిపేసి వెళ్ళిపోండి. ఇప్పుడు ధూళి ఏం చెప్తుందండి? మరి నిర్జీవమైనవి కదవి. మట్టికి జీవం ఉందా? లేదు. భూమికి ఉందా? ఆకాశానికి ఉందా? గాలికి ఉందా? నీళ్ళకు ఉందా? అగ్నికి ఉందా? ఉన్నాయండి బాబు, వాటికి తెలుస్తాయి. ఇప్పుడు ఈ రూపంలో పెట్టేశాడు కాబట్టి ఏమీ లేకుండా నిర్జీవంగా మౌనంగా మనతో మాట్లాడకుండా ఉంటున్నాయి. కానీ ఇవి ఆ టైం వచ్చినప్పుడు, విమర్శ దినం వచ్చినప్పుడు, న్యాయపు తీర్పు వచ్చినప్పుడు, క్రీస్తు ఎదుట అందరం పరచబడుతూ నిలబడతాం చూడండి. అప్పుడు ఏం చెప్తాయంట? సాక్ష్యం చెప్తాయంట. అంటే నోరుంది అట్లకి, చెప్పేస్తుంది. మనం ఏం చేస్తున్నామో అది చెప్పేస్తుందంట దేవుడి దగ్గర. అంటే ఇప్పుడు దేవుడు పెట్టిన సీసీ కెమెరాలు ఏవి? ధూళి కదండి. ధూళి అంట మాట్లాడుతుంది. నిన్ను నన్ను మన అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకోటి హబక్కూకు 2వ అధ్యాయం 10-11. రెండవ అధ్యాయం 10-11 చదవండి. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఇక్కడ మనకి ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు కట్టడానికి ఏముంటాయి? వాటిలో దూలాలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్లో ఎవ్వరూ లేరండి, ఇంట్లో ఎవ్వరూ లేరు. మనకు నచ్చినట్టు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు? నేను
దెబ్బలాడవచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు, లేదా సీక్రెట్గా రహస్యంగా చేసే పాపాలు చెయ్యొచ్చు. ఎవ్వరూ చూడలేదు కదా ఇప్పుడు, కానీ ఒకళ్ళు చూస్తున్నారంట, సాక్షులు ఉన్నారంట. ఇక్కడ ఎవరున్నారు? రాళ్ళు చెప్పేసి, ఇంటికున్న దూలాలు చెప్పేస్తే, మనపై నేరస్థాపన చేసేస్తే, మరి రేపొద్దున దేవుడి ఎదుట లేదు ప్రభువా నాకేం తెలీదు, నేను ఇంట్లో బుద్ధిమంతురాల్లో కూర్చున్నాను, ఏ పాపం చేయలేదు అంటే చెల్లుద్దా? ఎవరు సాక్షులు ఇక్కడ? రాళ్ళు మాట్లాడుతున్నాయి, ఇంటికున్న దూలాలు మాట్లాడుతున్నాయి. మరి మీరేం చేస్తున్నారో ఆలోచించండి. అయితే ఏమండి, ఇంట్లో పాపం చేయొచ్చు కదా, పర్వాలేదు ఎవరో చూడట్లేదు అనుకుంటే అవి చెప్పేస్తాయి రేపొద్దుట. ఇది ప్రకృతికి ఇచ్చిన మరొక పని మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. మనం ఇక్కడ మందిరంలో ఉన్నాయి, ఈ చుట్టూ కూడా రాళ్ళు ఉన్నాయి, అవి రేపు మాట్లాడేస్తాయి. ఎవరితోటి? దేవుడితోటి. నువ్వు భక్తిగా ఉన్నావా, ఎక్కడుండి వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా, ఎక్కడుండి వేరే చోట నీ హృదయం ఉందా, దేవుడి దగ్గర వేషధారణ భక్త ఏంటా మొత్తం పరిశీలించేసి మొత్తం స్కాన్ చేసి ఎవరికి చెప్తాయి? దేవుడు ఏం చేస్తాడో తర్వాత చెప్తాను, నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత ఇంకొకటి యెహోషువ గ్రంథం 24:27. జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. ఇక్కడ సందర్భం ఏంటంటే, మోషే వెళ్ళిపోయాక బాధ్యత ఎవరికి ఇచ్చారు? యెహోషువ గారు తీసుకున్నారు. యెహోషువ గారు ప్రజల్ని ఏం చేయాలి? ఇప్పుడు నడిపించాలి, అంటే నిలబెట్టాలి. ఎవరిలో? దేవుడిలో. మోషే అంత గొప్పగా పని చేయాలి యెహోషువ కూడా. ఇప్పుడు ఏం చెప్పాలి? ముందుగా యెహోషువ ప్రజలకి ప్రిపేర్ చేయాలి. ఏంటంటే, ఇదిగో మళ్ళీ మోషే చెప్పినవన్నీ చెప్పుకుంటూ ఇదిగో మీకు కనాను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు కదా, కనానికి వెళ్తారు కదా, అక్కడ వాళ్ళ ఆచారాల్లోకి వెళ్ళిపోకండి. దేవుడు కొన్ని విధులు ఇచ్చాడు, మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని ఆరాధన క్రమం ఇచ్చాడు, బలులు అనేవి ఇచ్చాడు. అప్పుడు ఉండేవి కదా. మరి మన దేవుడికి ఇలా జరిగించాలి, మన దేవుడికి ఈ ఆజ్ఞలు పాటించాలి, ఈ విధులు గైకొనాలి. వీటి ప్రకారంగా బ్రతికితేనే మనకి ఇవ్వబడినటువంటి ఆ స్వాస్థ్యం మనదవుతుంది. లేదంటే మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ బానిసలుగా అయిపోతాం. దేవుడు విడిచిపెట్టేస్తే మనకు బ్రతుకుండదు అని అన్ని విషయాలు చెప్పిన తర్వాత సాక్షి ఎవరో ఉన్నారండి ఇక్కడ. విచిత్రంగా రాయి అంట. గమనించారా? ఇప్పుడు మీకు అందరికీ చెప్పాను, మీరందరూ ఏమన్నారు? సరే మేము వింటాము, యెహోవా మాట ప్రకారంగా మేము వింటామని మీరు ఒప్పుకున్నారు. తప్పిపోయారనుకో ఎవరు చెప్తారు సాక్ష్యం? రాయి చెప్తుందంట. అంటే ఎవరు చూస్తున్నారు ఇప్పుడు మనల్ని? రాయిళ్ళు, పెద్ద పెద్ద బండలు ఉన్నాయి కదా, వాటికి నోరు లేదు, అవి ఏం చెప్పలేవు, వాటి వలన ఉపయోగం ఏంటి అని అనుకుంటారేమో. అవి కూడా మనపై సాక్ష్యం చెప్తాయి. ఎప్పుడు? విమర్శ దినమందు, రేపొద్దున తీర్పు తీర్చే సమయంలో మీరు కాదన్నారు అనుకోండి, వీటికి నోరు వస్తుంది. మీరు అబద్ధం ఆడారు అనుకోండి, వీటికి ఇవి సాక్షులుగా మాట్లాడతాయి. ప్రకృతి చేసే పని, ప్రకృతి అబ్జర్వ్ చేస్తుంది ప్రతి మనిషిని. ముఖ్యంగా దేవుడి పిల్లల్ని ప్రకృతి ప్రతిదీ కంట కనిపెడుతుంది. రేపొద్దుట దాచుకుంటుంది. మనం చేసే ప్రతి పని, మాట్లాడే మాట, క్రియ అన్నీ నోటెడ్ అయిపోతుంది, రికార్డ్ అయిపోతుంది. మనకి ఈ కెమెరాలే తెలుసు, దేవుడికి ఏం తెలుసు? అంతకంటే గొప్ప టెక్నాలజీ దేవుడి దగ్గర. ఏది కదిపినా మన గురించి సాక్ష్యం చెప్పేస్తున్నాయి. ఇంకెక్కడ తప్పించుకుంటాం? తప్పించుకోలేము. తర్వాత
ఇంకొకటి యాకోబు పత్రిక 5:4 చూడండి. యాకోబు ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఆఖరికి ఇక్కడ కూడా ఆఖరికి చేలు పొలాలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, పని చేయించుకుంటారు కదా. ఆ పని చేయించుకున్న తర్వాత కూలి ఇవ్వలేదనుకోండి, అంటే ఆ పని వాళ్ళకి ఏమి ఇవ్వాలంట? న్యాయమే కదా అది. పని చేయించుకున్న తర్వాత మరి డబ్బులు ఇవ్వాలి కదా, జీతమో కూలి పని అయితే కూలి డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వలేదండి. పిసినారుడు అయి ఉంటాడు ఈ యజమాని, పొలం యజమాని. మొత్తానికి పని అంతా చేయించేసుకున్నాడు, డబ్బులు ఇవ్వడానికి చెయ్యి బిగబెట్టేశాడంట. అంటే కూలి ఇవ్వకుండా రేపని మా పని అలా తిప్పించుకుంటున్నాడంట. ఇప్పుడు టైంకి ఇవ్వకపోతే వాడికి గడుస్తుందా? పేదోడికి, కూలి చేసేవాడికి. ఇప్పుడు ఉద్యోగస్తులకి అనుకోండి, ఏమన్నా సేవింగ్స్ ఉంటాయి, కొంతన్నా నిల్వ చేసుకోగలుగుతారు. కూలి పని మరీ ఏ రోజు ఆ రోజు తెచ్చుకొని ఏ రోజు ఖర్చులు ఆ రోజు వాడే వాళ్ళకి రోజు గడుస్తుందా ఆఫ్ చేస్తే? ఇప్పుడు మరి పని చేయించుకున్న తర్వాత ఇతను బిగబట్టేశాడు కదా డబ్బులు, ఆ కూలి జీతం. అది కూడా ఏమని మొరపెడుతుంది దేవుడికి? నువ్వు అన్యాయం చేసావు, ఆ మనిషికి గడవదు కాబట్టే పనిలోకి వచ్చాడు. ఇంట్లో పరిస్థితి బాగోపోతేనే కదండి కూలి కన్నా కుదిరిపోతారు, ఏదో పని కన్నానే. అంత కష్టపడి అంత చేసి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఇవ్వగలిగే స్తోమత ఉంది. నువ్వు చేయించుకున్నావంటే ఇచ్చేవాడే చేయించుకుంటాడు, ఇవ్వలేనోడు ఎవరో మనుషులను పెట్టుకోరు కదా. ఇవ్వగలిగి ఉండి కూడా నువ్వు బిగబెట్టావు చూడు, ఆ బిగబెట్టిన కూలి నీపై సాక్ష్యం చెప్తుంది. అంటే ఈరోజు అన్యాయం చేసాం, ఈరోజు దుర్మార్గం చేసాం, ఈరోజు ద్రోహం చేసాం అంటే రేపు పొద్దుట లెక్క ఎవరు చెప్పేస్తున్నారు? ఈరోజు నోరే లేదు, మనం మాట్లాడేయచ్చు, మనం కాదు అని అనేయచ్చు అంటున్నామేమో. మనకంటే గొప్పగా అవి మాట్లాడతాయి, మనకంటే గొప్పగా సాక్ష్యంతో సహా అవి చూపిస్తున్నాయి. ఆ కూలి కూడా దేవుడికి మొరపెడుతుందంట, ఇదిగో ఇతను అన్యాయం చేశాడు, ఇతను బిగబెట్టాడు, ఆ మనిషికి గడకుండా చేశాడు. అంటే ఎప్పుడో ఒకప్పుడు ప్రకృతి చేతిలో మనిషి దొరికిపోతున్నాడు, దేవుడి దగ్గర సాక్ష్యంగా నిలబడుతుంది. అంటే పిల్లల కంటే ప్రకృతే బాగా ఎక్కువగా దేవుడికి నమ్మకంగా ఉంది కదండి మనం ఆలోచిస్తే. ఇంకా చివరిగా ఇంకోటి కూడా చూద్దాం. హబక్కూకు 2వ అధ్యాయం 12, 13, 14 చూడండి. పన్నెండు నుంచి నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ, జనములు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు, యెహోవా చేతనే యగును కదా. ఎలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. ఇప్పుడు జ్ఞానం లేనోళ్ళు ఎవరు అంటే మనుషులే. భూమి అంతటా కూడా దేవుడి గూర్చిన మహత్యమును, అంటే దేవుడు గొప్పతనం ఏంటో భూమిపై ఉన్న భూమి అంతటా, భూమి అణువణువు కూడా దేవుని జ్ఞానంతో నిండిపోయింది. సృష్టిలో అణువణువు కూడా దేవుని మహత్యం, అంటే దేవుడు కూర్చిన జ్ఞానంతో నిండిపోయింది. ఈ ప్రకృతి అంతా దేవుడు కూర్చిన జ్ఞానంతో నిండిపోయింది. అవివేకి అజ్ఞాని అయిన మనిషి
నరహత్య చేసేసి నేను కాదని చెప్తే దేవుడు ఎలా ప్రూవ్ చేస్తాడంట? ఏ భూమిపై, ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో నువ్వు చేసావో అదే నీపై సాక్షిగా చెప్తుంది. అలాగే దుష్టత్వం ఏ దేశంలో బ్రతుకుతున్నా, ఎక్కడ బ్రతుకుతున్నా, ఏ దుష్టత్వం జరిగించినా దేవుడికి ఎవరు సాక్షులుగా చెప్తారంట? సృష్టే, భూమే. మళ్ళీ భూమిలో ఉన్న అణువు నీవు చేసే క్రియల్ని నిన్ను గమనిస్తూ ఉండగా, నీపై నేరం మోపుతుండగా నీకు సాక్షిగా నిలబడుతున్నప్పుడు అక్కడ దేవుడి దగ్గర వాళ్ళు సాక్షులుగా చెప్తే నీవు మాత్రం దోషులుగా నిలబడతావు. అంటే దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అంటే మనిషిని ఎక్కువగా ప్రేమించాడు. ఎవరి కోసం ఈ ప్రకృతి అంతా చేశాడు అంటే మనిషి కోసమే ప్రకృతి అంతా చేశాడు. మరి ప్రకృతికున్న జ్ఞానం మనిషికుందా? ప్రకృతికున్న భయం మనిషికుందా దేవుడి పట్ల? ప్రకృతికున్న భక్తి దేవుడికుందా? అస్సలు లేదు. ఇక్కడ ఇన్ని విషయాల్ని ఎంత అబ్జర్వ్ చేసి గమనించి సాక్షులుగా పెట్టింది ఎవరికి పెడతారు చెప్పండి? తప్పినోళ్ళకే. మనిషి ప్రకృతికి సాక్షిగా లేడు. ఇక్కడ ప్రకృతే మనిషికి సాక్షిగా నిలబడుతుంది. అంటే నిజానికి దేవుడికి ఇదైనా ఒక రకంగా సంతోషాన్ని మిగిల్చింది, కానీ మనిషి మాట వినలేదండి. ఎంత ప్రేమించిన పిల్లలకి మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరికి చెప్తాము? దేవుడికి చెప్తాము, ఆత్మీయులకు చెప్తాము, మన కోసం ఆలోచిస్తారన్న వాళ్ళకి చెప్తాం. ఇక్కడ దేవుడు ప్రేమించింది ఎవరిని? మనుషుల్ని ప్రేమించాడు. ఇప్పుడు నిజానికి దేవుడికి ఎక్కువ బాధ మిగిల్చింది ఎవరు? అదే మనిషి. ఇప్పుడు ఆ బాధని ఎవరితో చెప్తున్నాడో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2, 3. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇదండి దేవుడి మనసులో ఉన్న ఆవేదన. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక ఆకాశంతో మాట్లాడుతున్నాడు, ఒక భూమితో మాట్లాడుతున్నాడు. నేను నా పిల్లల్ని చాలా ప్రేమగా చూశాను, చాలా గొప్పోళ్ళుగా నిలబెట్టాను, వాళ్ళ పాపాలు కడిగి పరిశుద్ధులుగా చేశాను, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాను. సంఘం అనే ఒక మంచి మందిరంలో, ఒక మంచి స్థానంలో నిలబెట్టాను. కానీ వాళ్ళు ఏం చేశారు? నా మీద తిరగబడుతున్నారు, నన్ను మర్చిపోతున్నారు, నాకు ఇవ్వాల్సినటువంటి విలువను నాకు ఇవ్వట్లేదు, నన్ను అసలు గుర్తించట్లేదు, నా మాటకు విలువ లేదు, నా ఆజ్ఞలకు లోబడట్లేదు, నా పట్ల భయమే లేదు అని ఎవరికి చెప్పి బాధపడుతున్నాడు? మన కోసం చేసిన ఈ సృష్టితోటి. అంటే సృష్టే బాగుందా మనిషి కంటే? సృష్టే మాట వింటుందా? అదే లోబడుతుంది. కానీ మనిషి మాత్రం దేవుడికి ఏ మాత్రం లోబడట్లేదు, దేవుడి పట్ల ఏ భయము కలిగి ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు మరి దేవుడు? ఇర్మియా గ్రంథం ఏం చేస్తాడు? ఆయన నిర్ణయాలు ఏంటి? ఏదో అంటున్నారు ఆయన, మంగళం అంట. 5వ అధ్యాయం 21 నుంచి చదువుతూ వెళ్దాం 25 వరకు. కన్నులుండియు చూడకయు, చెవులుండి వినకయునున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఆగండి. ఇదే యెహోవా వాక్కు.
ఏమని అడుగుతున్నాడు? అసలు నా కెపాసిటీ ఏంటో మీకు తెలుసా? నేను ఏం చేయగలనో మీకు తెలుసా? నేను సముద్రానికి సరిహద్దుగా ఏం వేశాను? ఇసుకను వేసాను. అది సరిహద్దు దాటేయమని చెప్పాను అనుకో ఒకసారి, ఎన్ని మునిగిపోతాయండి. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాము. నేను అది దాటొద్దు, ఆ సరిహద్దు, ఆ ఇసుకను నియమించి, అంటే అంత పెద్ద జల ప్రళయానికి జలానికి కట్టడేది? ఇసుకతో ఆపేశాడు దేవుడు. ఎందుకని? ఇసుకను సరిహద్దుగా వేసి దాన్ని అలా ఉంచాను కాబట్టి సరిపోయింది. దాన్ని ఒక్కసారి దాటి, గీత దాటి, ఆ సరిహద్దు దాటి అంటే ఎవడన్నా మిగులుతాడా? ఎవ్వరు మిగలరు. మరి నా కెపాసిటీ తెలిసి, నా యొక్క స్థితి ఏంటో తెలిసి, నాకున్న ఉన్నత స్థానం ఏంటో తెలిసి ఎవరు భయపడుతున్నారు? నా సన్నిధి, సృష్టి భయపడుతుంది. మరి నా సన్నిధిలో ఎవరైనా వణుకుతున్నారా? ఎవరికైనా భయం ఉందా? ఎవరికైనా భక్తి ఉందా? నా మాటలంటే ఎవరికైనా విలువ ఉందా? గౌరవం ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నా జీవితంలో ఏమైనా జరగని, నేను దేవుడి మాట తప్పను అని నిలబెట్టి అని తీర్మానించుకున్న వాళ్ళు ఉన్నారా? సీరియస్గా కొందరు అక్కడక్కడ. కాబట్టి ఎలాగన్నా ఉందండి ప్రపంచం. ఎక్కడో 100కో 1,00,000కో ఒక్కొక్కరు నిలబడుతున్నారు, కొందరు నిలబడుతున్నారు. అయితే ఇక్కడ మనల్ని సూటిగా దేవుడు అడుగుతున్న మాట, ఏది నాకు ఇవ్వవలసిన ఘనత ఏది? ఏది నాకు దక్కవలసిన మర్యాద ఏది? విలువేది? గౌరవం ఏది? ఒకసారి నేను దానికి ఆజ్ఞాపించాను అనుకోండి, అది ఊళ్ళోకి వచ్చిందంటే ఒక్కళ్ళు కూడా మిగలరు. ఒక ఊరు కూడా ఉండదు. పెద్ద పెద్ద ఫ్లాట్లు కట్టుకొని ఉన్న అవి కూలిపోయి అలా ప్రవాహంలో కొట్టుకుపోవలసింది. అంటే ఈ జల ప్రళయాన్ని మొట్టమొదటిగా ఎప్పుడు జరిగింది? నోవాహు కాలంలోనే జరిగింది. అప్పుడు ఊరు కాదు, వెళ్ళిపోతా, ప్రపంచమే నాశనం అయిపోయిందండి. కారణం ఏంటి? ఒక్క నోవాహు తప్పించి ప్రజలందరూ కూడా చెడిపోయి ఉన్నారు, దేవుడికి విరోధులైపోయారు. అతి తక్కువ కాలంలోనే ఆయన మర్చిపోయి ఉన్నారు. జలప్రళయం వచ్చి ప్రతి ఒక్కరిని నాశనం చేసేసింది. అంటే మనిషి క్రమం తప్పితే ఎవరి క్రమం తప్పుతున్నారు? సృష్టి క్రమం తప్పుతుంది. ఇక్కడ మనిషికి సృష్టికి లింక్ ఉంది. తర్వాత కూడా చదువుదాం. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోచున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకోరంట భక్తిహీనులు. తర్వాత, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు? అసలు మనం ఏమనుకోవాలంటే తొలకరి వర్షము కడవరి వర్షము. చాలాసార్లు రైతులు ఆత్మహత్యలు చేసేసుకుంటారండి. ఎందుకో తెలుసా? సరిగ్గా పంట చేతికొచ్చిన టైంకి, పడకూడని టైంలో వర్షం వచ్చి దక్కకుండా పోతుంటాయి. ఇప్పుడు ఇక్కడ తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కురిపించేది ఎవరు? దేవుడు. సకాలంలో జరిగితే ఏమవుతుంది? చేతికి వస్తుంది. సకాలంలో జరగకపోతే ఇది ఎవ్వరికీ దక్కకుండా కష్టమంతా నీళ్ల పాలు అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎవరు గ్రహించాలి? మనిషి నువ్వు గ్రహించాలి. దేవుడు అనుకూలంగా ఈ ప్రకృతిని మనకు అనుకూలంగా దాని యొక్క ఫలాన్ని మనకు ఇవ్వాలి అంటే మనం దేవుడి పట్ల విధేయత కలిగి ఉండాలి, భయం భక్తి కలిగి ఉండాలి, మన దోషాలు మానేసుకుంటూ ఉండాలి, మన పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయనకు లోబడి బ్రతికితే నీకు సేవ చేస్తుంది.
ఈ ప్రకృతి. ఆయనకు విధేయత చూపుతూ బ్రతికితే నీకు విధేయత కలిగి ఉంటుంది, నీకు అనుకూలంగా పనిచేస్తుంది. లేకపోతేనో నీకు దక్కవలసినవి రావు, నీ చేతికి రావాల్సినవి రావు. కానీ ఇది గ్రహించరే వాళ్ళు, అనుకోరంట కొంతమంది భక్తిహీనులు. మరి దేవుడు ఇవ్వాలి కదా, ఆ టైంకి ఆ సమయానికి మన చేతికి దక్కే విధంగా ఆ దేవుడు చెయ్యాలి కదా. ఇదేంటి నోటి వరకు వచ్చి చేతి వరకు వచ్చి దక్కకుండా వెళ్ళిపోతుందని ఎవరు ఆలోచించరంట. కానీ దేవుడు అంటున్నాడు, ఆయనకు భయపడుతూ లోబడుతూ బ్రతికితేనే ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది. ఆయనకు విధేయత లేకుండా దోషాలే చేసుకుంటూ వెళ్ళిపోతే క్రమం, నువ్వు ఎంత క్రమం తప్పుతావో అది కూడా అంతే క్రమం తప్పుతుంది. మొదట్లో దాహం తీర్చే నీళ్ళే ప్రతి ఒక్కరిని ముంచేసాయి. అలాగే అగ్ని ఏ పట్టణాల మీద, సొదొమ గొమొర్రా పట్టణాల మీద. మామూలుగా అయితే అది కూడా ఒక సేవకులైన ఆత్మలో ఒకరు, ఎందుకంటే దాన్ని కూడా మనిషి వినియోగించుకుంటాడు కాబట్టి. కానీ అగ్నికందకాలు కురవడం వల్ల కొన్ని పట్టణాలు నాశనం అయిపోయాయి. ఆహాబు కాలంలో కురవలసిన వర్షాలు కురవకపోవడం వల్ల 3 సంవత్సరాలు వర్షాలే పడకపోవడం వల్ల కరువు వచ్చి పడిపోయింది. ప్రజలకి తినడానికి తిండి లేదు, కరువు వచ్చి పడిపోయింది. తర్వాత మళ్ళీ ఆదిలోనే యోసేపు కాలంలో 7 సంవత్సరాలు ప్రపంచ దేశాలని కరువు ఏలుబడి చేసింది. వీటన్నింటికి కారణం ఏంటి అని ఆలోచిస్తే వీటన్నింటికి కారణం కూడా మనిషే. నిన్ను పోషించాలని ఆజ్ఞాపించాడు, కరెక్టే. ఎప్పుడు? నీ దేవుడికి నువ్వు విధేయత చూపినప్పుడు, నీ దేవుడికి నువ్వు లోబడినప్పుడు, నీ దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నువ్వు ఇచ్చినప్పుడు, నీ దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అది నిన్ను ఒడిలో కాపాడుకున్నట్లుగా కాపాడుకుంటుంది. ఎప్పుడైతే తిరగబడ్డావో అప్పుడు అది కూడా తిరగబడుతుంది. ఇదే లింకు మనకి ప్రకృతికి ఉన్న కనెక్షన్. అంటే సృష్టి మనకి అందంగా జరుగుతుంది. అదే వ్యతిరేకమైనప్పుడు అది కూడా మనకి శత్రువులా మారిపోతుంది. ఇంకా చెప్పాలంటే అది కూడా ఇంక ఈ ప్రజల్ని ఎప్పుడు న్యాయం తీరుస్తావు ప్రభా అని ప్రసవవేదన పడుతూ దేవుడికి ఇంకెంతకాలం ఇలాంటి వాళ్ళకి నేను సేవ చేయాలని మొరపెడుతుందంట. ఆ సృష్టే మిగులు యావత్తు ప్రసవవేదన పడుతూ అంటే బాధపడిపోతుందంటే ఈ దుర్మార్గతని ఇది చూసి. ఏదేమైనప్పటికీ కూడా ఏ ప్రాంతమైనా చల్లగా క్షేమంగా కాపాడబడాలండి దేవుడి కృప వలన. కానీ దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దేశంలో, ఆ యొక్క ప్రదేశంలో దుర్మార్గతను పెంచుతూ, చెడుతనాన్ని పెంచుతూ, మనుషుల్ని మోసం చేస్తూ, అసలు ఆ దేవుడి మాటలే వాళ్ళ హృదయాల్లోనికి వెళ్లకుండా పనిచేస్తూ అనేక విధాలుగా వాళ్ళని దుర్మార్గత వైపుకు నడిపిస్తూ ఉండే కొలది సృష్టి కూడా నడవలసిన క్రమంలో నడవట్లేదు, ఇవ్వవలసిన విధంగా ఇవ్వట్లేదు. అది కూడా భయంకరంగా మారి ఆ ప్రజల్నే ఇబ్బంది పెడుతూ, ఆ ప్రజల్ని నశింపచేస్తూ ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఈ ప్రకృతిలోనే ఉన్నాం. ప్రకృతి మనల్ని చూస్తుంది, మనల్ని గమనిస్తుంది, ప్రతిదీ సాక్ష్యం చెప్తుంది. రేపొద్దుట దేవుడు ఎదుట నిలబడినప్పుడు మనం చేసే మాట, పని, క్రియ, పాపం, పుణ్యం, మంచి చెడు ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది. దేవుని యొక్క సృష్టి దేవుడితోటే చెప్పేటువంటి స్థితిలో ఉంది. దేవుడు ప్రకృతి మాట్లాడుకునే సమాధానకరమైన స్థితి ఉంది, కానీ దేవుడికి మనిషికి సమాధానకరమైన స్థితి లేకపోయింది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించండి. దుష్టుడు ఏ ఒక్కరిలోనూ, ఏ దేశంలోనూ, ఏ ప్రాంతంలోనూ కూడా పని చేయకుండా దేవుడి మాటలు అందరూ హృదయాల్లోనికి వెళ్ళాలి. అందరూ దేవుడికి లోబడుతూ బ్రతకాలి. అప్పుడు దేశం చల్లగా ఉంటుంది. ప్రస్తుతానికైతే కొన్ని ప్రదేశాల్లో అయితే చాలామంది చిక్కుకొని ఉన్నారు. బైబిల్ ప్రకారంగా అయితే ప్రకృతే మనపై సాక్షి చెప్తుంది. ఇదే ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలా, మనకు తిరుగుబాటు విధంగా ఉండాలా అనేది కూడా మన చేతుల్లో ఉంది, ముఖ్యంగా చేతుల్లో ఉంది. కాబట్టి అందరూ కూడా దేవుడికి విధేయులై బ్రతకాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడి పనికి ప్రాధాన్యత కలిగి ఉండాలి, దేవుడికి ఇచ్చేటువంటి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి.
ఈ విషయాలన్నీ మీరు అందరూ గ్రహించాలని, ఆయనకు ఇంకా సంపూర్ణులుగా లోబడి బ్రతకాలని కోరుతూ మరి నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవామి ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి మరి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు దేవ మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. తండ్రి ఏ విషయంలో కూడా మేము తప్పిపోకుండానట్లు తండ్రి దేవా, ఏ ఒక్కరిని శత్రువులుగా తండ్రి మాకు మేము చేసుకోకుండా మీకు విధేయత చూపుతూ వాక్య ప్రకారంగా బ్రతుకుతూ మీకు లోబడి బ్రతుకుతూ తండ్రి మంచి సాక్ష్యాన్ని పొందుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మరి విజయవాడ, ఖమ్మం ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దేవా. వారికి ప్రభుత్వం ద్వారా అలాగే ఇంకా క్రైస్తవ సహోదరుల ద్వారా తండ్రి ఎన్నో సహాయక చర్యలు తండ్రి అందాలని, మరి వాళ్ళకి ఆహారం అందచేయమని, అలాగే నీళ్లు కూడా సరఫరా చేయమని తండ్రి వేడుకుంటున్నామయ్యా దేవా. ప్రతి ఒక్క దేశం నుంచి, ప్రతి ఒక్క హృదయం నుంచి కూడా తండ్రి దుష్టుడి యొక్క మరి బలాన్ని తీసివేయమని తండ్రి దేవా. దేశంలో దుర్మార్గత పెరగకుండా తండ్రి, సాతాను క్రియ చేయకుండానట్లు తండ్రి మీ యొక్క వాక్యాన్ని తండ్రి, వాక్యంతో దేశాన్ని, ప్రాంతాలని నడిపించమని తండ్రి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాం నాయన తండ్రి దేవా. ఏ ఒక్కరూ ఆపదలో చిక్కుకొనకుండా కాపాడండి తండ్రి. వాతావరణాన్ని దేవా అనుకూలపరచండి తండ్రి. నాడు ప్రభువు తుఫానును గద్దించగా తండ్రి అది నెమ్మళపడింది తండ్రి దేవా. మీకు మాత్రమే లోబడి బ్రతుకుతున్న ఈ ప్రకృతిని చూసి మేము మరింత లోబడవలసిన వారమై ఉన్నాము, విధేయత చూపగలిగిన వారమై ఉన్నాం నాయన తండ్రి దేవా. అది మాకు నేర్పుతున్నటువంటి పాఠాలన్నింటినీ కూడా గ్రహించుకొని తండ్రి మరి మీకు లోబడి బ్రతికే జీవితాలు మా అందరికీ దయచేయండి. అలాగే చేరువచ్చిన బిడ్డలందరికీ కూడా మీరే సహాయం చేయండి. మరి వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యల్లో దేవా మీరే తోడుండండి నాయన తండ్రి. మీకు అవిధేయులుగా కానీ మీ నుంచి తండ్రి తప్పిపోయేవారుగా, తొట్టిల్లు పడిపోయేవారుగా కానీ ఉండకుండా మీ మార్గంలో నడుస్తూ మీ ఆజ్ఞలను అనుసరిస్తూ పాటిస్తూ బ్రతకగలిగే జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని తండ్రి వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.